దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ నగరంలో ఆధ్యాత్మిక వైభవంతో సాగాయి. హైటెక్ సిటీలోని ఆదిత్య ఫార్చ్యూన్స్ ప్రాంగణం ఆ భక్తి తరంగాల కేంద్రంగా మారింది. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో అమ్మవారిని కొలిచిన పూజలు, శ్రద్ధా భక్తులతో నిండిన వేడుకలు భక్తుల మనసులను మంత్రముగ్ధులను చేశాయి. లలిత సహస్రనామ పారాయణం, వేదఘోషల నినాదాలు ప్రాంగణాన్ని మంగళస్వరాల తీరుగా మార్చేశాయి. ప్రత్యేక పూజలతో పాటు దాండియాతో రసరమ్యంగా ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చాయి. ఆశ్వయుజ మాస ప్రారంభం నుండి ప్రారంభమైన శరన్నవరాత్రులు శాస్త్రోక్త క్రమంలో జరిగాయి. ప్రత్యేకంగా సిద్ధం చేసిన మండపంలో కొలువుదీరిన అమ్మవారికి పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. రోజుకో అవతారంలో భక్తుల ముందుకు వచ్చిన అమ్మవారు లలితా సహస్రనామ పారాయణం, వేదఘోషల మధ్య వాతావరణమంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది. ఆదిత్య సంస్థ 99 టీవీ సిబ్బంది పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పదకొండవ రోజున రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు దాండియా ఆటపాటలతో ఆ భక్తి వేడుకలకు ఉత్సాహం జోడించారు. 12వ రోజు అన్నదానం, సేవా కార్యక్రమాలతో నవరాత్రి ఆరాధనకు కొత్త అర్థం ఇచ్చారు. చివరి రోజు మేళతాళాల నడుమ ఊరేగింపుగా జరిగిన అమ్మవారి నిమజ్జనం కూకట్పల్లి ఐడియల్ చెరువులో ఘనంగా ముగిసింది. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తుల హృదయాల్లో భగవద్భక్తి దీపాన్ని వెలిగించాయి. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో సేవ, శ్రద్ధ, భక్తి మేళవించిన ఈ దసరా వేడుకలు దేవి ఆశీస్సుల మధ్య వైభవంగా ముగిశాయి.